హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మరాజు భార్య ధర్మావతి, అమ్మవారు ధర్మవతి, పరమ ప్రతివతరాలు ప్రాతివత్యము గల్ల తల్లి. అత్తమామ సేవ చేసేడి అల్లిరాని, భర్త సేవ చేసేడి భాగ్యవతి, సతి గుణంబుల తల్లి చక్కని ధర్మావతి. ఏడంత్రాల మాలు బయటోజు బంగుళాలు భవంత్రమాలు లోపల ఒదుకేడు దానం పులియేస్తున్నది ధర్మావతి, మాపుకేడు దానం పులియేస్తున్నది. అమ్మవారు ధర్మవతికి ఎండి ఉన్నది, బంగారం ఉన్నది, పసిరు ఉన్నది, పదార్థం ఉన్నది. గాని ఆమె పుత్ర సంతానం లేక కలకల కలకల కన్నీరు ఇస్తున్నది ఆ ధర్మవతి. కొడుకు లేక ధర్మవతి కొంత బాధపడుతుంది, బిడ్డ లేక ధర్మవతి చాలా బాధపడంగా నడుగుళ్ళ కచ్చిరికాడ రాజ్య పరిపాలన చేస్తాను నంది ధర్మరాజు. గడి అయితే నా భర్త కచ్చిరికాడికి వెళ్ళి ఇంటికి వస్తాడు. ఆగో నా భర్త వచ్చినాక భర్త ప్రాణము గడిగి పైన నీళ్లు తల్లుకొని నా భర్తను ఒప్పించి నా భర్తను మెప్పించి నా భర్తను తోలుకొని తిరుపతికి పోతా, శ్రీరంగం పోతా, ఓనంది పోతా, మానంది పోతా అని అమ్మవారు ధర్మావతి. ఇప్పుడే నా భర్త బయటిపోయి నా భర్తనే ఎదురుకచ్చుకుంటానని మేడల్ల ధర్మవతి ఎప్పుడు ఎదురు చూస్తుందో నడిగుళ్ళ కచ్చిరికడ రాజ్య పరిపాలన చేస్తున్నాడు రాజ్యాల రాజు నంది ధర్మరాజు. మంత్రిగా నేను ఇంటికి పోయాగని నేను పోను ఒక్క గడియా, రాను ఒక్క గడియా, అక్కడ ఒక్క గడియా, నేను పోయి వచ్చే రాజ రాజ్యం దేశం పైన వల్లయ్యా, నేను పోయి వచ్చే రాజ్యం పైన దేశం పైన దానం మరవకు, ధర్మం మరవకు, దానము చెరని పదార్థం, ధర్మం చెరని పదార్థము. ఎంత వేసిన దానము, ఎంత వేసిన కూటి కొరకే ఎన్ని రోజులకున్న మానవ శక్తి కాని కొడుకే కొడుక అని అష్ట ప్రధానులకు రాజ్యం దేశం అప్పయెప్పి గుర్రం మీద కొలవాడి వైదల్లి ఎట్లా వస్తున్నాడు నంది ధర్మరాజు. ఎట్లా వస్తున్నాడు రామ రామ సీతారామ దేవుడా మించిన ఆనందం ఇంకొకటి లేదని అమ్మవారు ధర్మావతి చెంబుతోను ఉదకాలు చేతులని మళ్ళీ పట్టుకొని చేసుకున్న భర్త మీద
మామ సేవలు చేసేటి అల్లి రాని భర్త సేవలు చేసేటి భాగ్యవాది ఆడవాళ్ళకు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలన్నారు నా భర్త పాదాలు కలిగి పాదాల నీళ్లు బయలుకుంటున్నాని చెబుతారు ఉదకాలు చేతని వల్లి ఎవరిది అక్కడి వల్లి పట్టుకొని భర్త పాదసేవ గంట బయలల్లి ఎట్లా వస్తున్నది ఆ ధర్మవాది ఎట్లా పోతున్నది చెప్పుతామని కాలబట్టరా లక్ష్మి ఉంటేనేమో పందిరి చెప్తది, ఇల్లాలు లక్ష్మి వాకిలి చెప్తది. ఇల్లు వాకిలి లక్షణము ఇల్లాలు ఎప్పుడో అంటారు. ఆడది మంచిదైతే సంసారం వెళ్ళనిస్తుంది. మొగోడు లంగైన దొంగైన తాగుబోతోడైన తిరుగుబోతోడైనా ఇంట భార్య తెలివి కల్లైన తెలివిగా సంసారం వెళ్ళనిస్తుంది. అట్లా సంసారం వేసిందాన్ని ఆడిదన్నారు, కట్టెలు మోసిందాన్ని గాడిదన్నారు. భర్త విలువ కాపాడేది భార్య, భార్య విలువ కాపాడేవాడే భర్త. సతికి పతి అన్నారు, పతికి సతి అన్నారు. భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలోకాన్ని గెలవచ్చు, సతిమ్మ పురుషులు ఏకమైతే స్వర్గలోకాన్ని గెలవచ్చు. కానీ మొక మానసిన పెళ్ళము ఎన్రోలకున్న మొగలికి అంటలేదు ఏమి. నువ్వు ఎండలనే సింగదానా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 24 ఏళ్ల పొద్దైతుంది మన లగ్గమాయి. ఇరువందగా ఈ రాజ్యం లోపల నందికొండ పట్నం లోపల నయముగా రాజ్యం ఏరుతన్నా మనకేమో తక్కువ ఉన్నది. ఒక్కరోజు నీ కళ్ళ నీ ముఖము లోపల కన్నీళ్లు చూడలేదు నీ కళ్ళల్లా. ఎందుకు నువ్వు చిన్నవేనవు, ఎందుకు బాధపడ్డవు, నీకున్న బాధ